హలో స్పార్క్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ ర్యామ్స్. ఈరోజు నేను ఈజీగా చేసుకునే ఒక ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నాను. దాని పేరు పొటాటో క్రెసెంట్. పేరు వినడానికి కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. సో ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికి ముందుగా ఒక కప్పు మైదా పిండి కావాలి. సో ఈ కప్పు క్వాంటిటీకి మనకి 3 చపాతీలు వస్తాయన్నమాట. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, అజ్వైన్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ పిండి మొత్తం ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్టు లంప్స్ ఏమీ లేకుండా ఈవెన్గా వచ్చేలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం వాటర్ వేసుకుని చపాతీల కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. సో ఇలా కన్సిస్టెన్సీ మంచిగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. సో నెక్స్ట్ నేను చపాతీస్ మీద స్ప్రెడ్ చేయడానికి స్టఫ్ కావాలి కదా, దానికోసం 3 పొటాటోస్ని బాయిల్ చేసుకున్నాను అండ్ పీల్ కూడా తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పీల్ తీసిన పొటాటోస్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటాను చపాతీస్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోస్లోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుందాం. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే స్టఫ్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి చపాతీస్ మీద. ఇలా కలుపుకున్న స్టఫ్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా కలుపుకున్న మైదా పిండిని ఇలాగా 3 చపాతీస్ వచ్చేలాగా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ ఒక చపాతీని తీసుకుని రోల్ చేసుకుందాము. సో కొద్దిగా మైదా పిండి పైన చల్లుకుంటూ ఇలా రౌండ్గా వచ్చేలాగా రోల్ చేసుకుంటున్నా. మనకెంత సైజు వీలైతే అంత సైజు చపాతీలు చేసుకుందాం. సో చూసారుగా, నేను 3 చపాతీస్ని రోల్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వీటి మీదకి స్టఫ్ పెట్టుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫ్ని ఈవెన్గా ఈ చపాతీస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ పెట్టుకున్న చపాతీని పిజ్జా కట్ చేసుకున్నట్టు మనకి నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. మన చపాతీ సైజును బట్టి మనం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడు ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం మైదా పిండిలో వాటర్ వేసుకుని రోల్ చేస్తున్నప్పుడు స్టిక్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. అలా రోల్ చేసుకున్నట్లయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. నేను రోల్ చేస్తున్నప్పుడు స్టిక్ చేసుకోవడం మర్చిపోయాను. మీరు చేసుకుంటున్నప్పుడు మాత్రం కన్ఫామ్గా మర్చిపోకుండా స్టిక్ చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఊడిపోకుండా ఉంటాయన్నమాట అలా స్టిక్ చేసుకున్నట్లయితే. సో నేను మొత్తం అన్నీ కూడా ఇలా రోల్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. సో
సో మొత్తం 3 చపాతీస్ని కూడా ఇలా స్టఫ్ పెట్టేసుకుని కట్ చేసుకుని క్రోజెంట్స్ లాగా చుట్టేసుకున్నాను. సో రెడీ అయిపోయిన క్రోజెంట్స్ పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన క్రోజెంట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రోజెంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి స్ట్రెయిన్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన పొటాటో క్రోజెంట్స్ రెడీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ స్నాక్ ఐడియాస్.